మానలేదు, దేవుని ఘనపరచటం స్టాప్ చేయలేదు. దేవుడు చేసినా దేవుడు చేయకపోయినా ప్రభుని ఆరాధిస్తానని తప్పనంతో వెళ్ళాడు. దేవుడు చేసినా దేవుడు చేయకపోయినా, ఓ గాడ్, హల్లెలూయా హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, ఎంత కష్టములు మీరు వెళ్ళిపోయినా, ఎంత దుఃఖములు వెళ్ళిపోయినా, దేవుడు నా జీవితంలో ఎంత ఘోరమైన పరిస్థితి దేవుడు నాకు ఇచ్చిన, నేను నమ్ముతున్నాను, దేవుడు నన్ను నాశనం కోసం కాదు, దేవుడు నన్ను ఏదో నేర్పించాలని కష్టములు నడిపిస్తున్నాడు. ఈ నేర్పు అయిన తర్వాత నేను మహిమ కలిగిన ఒక బంగారముగా బయటికి రాబోతున్నామని నమ్మిన వాళ్ళు మాత్రం ఆమేన్ చెప్పండి. సెక్కర్య మాత్రం ఆరాధన, మహిమపరచటం. దేవుడు చేసిన దేవుని ఆరాధిస్తా. దేవుడు కార్యం చేసిన, దేవుడు అద్భుతం చేసిన, దేవుడు విడుదల ఇచ్చిన, వాగ్దానం నెరవేర్చిన, చెప్పండి అమ్మా, ఏం చేస్తాం? ఆరాధన ఆపునింగా. నాకు తెలుసు, నన్ను పిలిచిన దేవుడు ఆయన అంత్యం వరకు నడిపించగలిగిన సమర్థుడు. ఏమే దేవుడి చిత్తమైతే నా సాక్ష్యం నేను రేపు చెప్తాను. మానలేదు, దేవుని ఘనపరచటం స్టాప్ చేయలేదు. దేవుడు చేసినా దేవుడు చేయకపోయినా ప్రభుని ఆరాధిస్తానని తప్పనంతో వెళ్ళాడు. దేవుడు చేసినా దేవుడు చేయకపోయినా, ఓ గాడ్, హల్లెలూయా హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, ఎంత కష్టములు మీరు వెళ్ళిపోయినా, ఎంత దుఃఖములు వెళ్ళిపోయినా, దేవుడు నా జీవితంలో ఎంత ఘోరమైన పరిస్థితి దేవుడు నాకు ఇచ్చిన, నేను నమ్ముతున్నాను, దేవుడు నన్ను నాశనం కోసం కాదు, దేవుడు నన్ను ఏదో నేర్పించాలని కష్టములు నడిపిస్తున్నాడు. ఈ నేర్పు అయిన తర్వాత నేను మహిమ కలిగిన ఒక బంగారముగా బయటికి రాబోతున్నామని నమ్మిన వాళ్ళు మాత్రం ఆమేన్ చెప్పండి. సెక్కర్య మాత్రం ఆరాధన, మహిమపరచటం. దేవుడు చేసిన దేవుని ఆరాధిస్తా. దేవుడు కార్యం చేసిన, దేవుడు అద్భుతం చేసిన, దేవుడు విడుదల ఇచ్చిన, వాగ్దానం నెరవేర్చిన, చెప్పండి అమ్మా, ఏం చేస్తాం? ఆరాధన ఆపునింగా. నాకు తెలుసు, నన్ను పిలిచిన దేవుడు ఆయన అంత్యం వరకు నడిపించగలిగిన సమర్థుడు. ఏమే దేవుడి చిత్తమైతే నా సాక్ష్యం నేను రేపు చెప్తాను.